కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. అయితే నీ పాస్ట్లో సో ఫస్ట్ లవ్ని నువ్వే యాక్సెప్ట్ చేసావా, నువ్వు ప్రపోజ్ చేసావా? ఇట్ వాజ్ మ్యూచువల్ అక్క. మ్యూచువలే. అసలు అంటే ఏదైనా ఆ లవ్ని అంటే ఎవరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఇద్దరు ఒకేసారి చెప్పలేరు కదా. నాకు గుర్తు కూడా లేదు, మర్చిపోయాను నేను ఇవన్నీ. స్కూల్ అది స్కూలే కానీ అప్పుడు స్కూల్లో మాకేం తెలుసు, సరే తన ఒక అబ్బాయి నచ్చితే తన కోసమే స్కూల్ వెళ్ళడం, చూస్తూ ఉండడం అలా. సో చాలా చిన్నప్పుడు దట్ మై స్కూల్లో ఒక అబ్బాయి ఉండే, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నౌ. అంతే. సో అప్పుడు అంటే మాకు కూడా అర్థమైంది ఏదో ఒకటి సరదా. అప్పుడు సరదా It's not, బట్ ఇట్స్ obviously. నాట్ ఎ లవ్. అప్పుడు ఏజ్ అలా అలా అనుకుంటాం, అమ్మో ఈజ్ మై పర్సన్, ఈజ్ మై లైఫ్ అని, నిన్నే పెళ్లి చేసుకున్నా అవన్నీ చెప్తాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అమ్మో ఏం కామెడీ అప్పుడు. సో అంతే. సో మరి ఏమైనా రీసెంట్ నీ లైఫ్ లో జరిగే స్టోరీలో ఏమైనా అంటే ఫస్ట్ లవ్ అనేది బాయ్ నుంచి వచ్చిందా, నీ సైడ్ నుంచి వెళ్ళింది? ఇప్పుడు జరుగుతున్నా 6 months బ్యాక్ ప్రపోజల్ అనేది ఆబ్వియస్లీ ఐ థింక్ ఇట్ వాస్ ఫ్రమ్ ద బాయ్స్ సైడ్ ఓన్లీ ప్రపోజల్. ఓకే. సో వెంటనే యాక్సెప్ట్ చేసావా, టైం తీసుకున్నావా? టైం తీసుకున్నా నేను వెంటనే. సో అప్పుడు టైం తీసుకుని ఆ టైంలో ఏం జడ్జ్ చేసుకున్నావు అంటే లైక్ ఎలా థింక్ చేసావు ఆ పర్సన్ గురించి? అంటే చాలా ఫులిష్ పర్సన్ నేను అప్పుడు. నా కరెక్ట్గా ఆలోచించలేదు నేను. అండ్ ఈ జడ్జ్ అంటే టైం ఎందుకు తీసుకున్నాను అనమాట, బికాజ్ ఐ డోంట్ నో కాదా, కరెక్టా రాంగా అంతే. నార్మల్గా ఇప్పుడు తను నాకు ఎంత ఇష్టపడుతున్నారో అదే చూసాను నేను, అండ్ దాన్ని చూసే యాక్సెప్ట్ చేశాను అంతే. అదే ఎక్కువ ఏం టైంలోని లేదు. ఆడియన్స్ బయట ఫ్యాన్స్ పేజెస్ క్రియేట్ చేయడం అది కూడా బాగా మైండ్కి ఎక్కేస్తుంది. అవును. ఇంకా సెకండ్ థాట్ ఉండదు. నిజంగా జనాలు ఎలా చేస్తారంటే బాబాయ్ వాళ్ళిద్దరే లైఫ్, వాళ్ళిద్దరే కపుల్, వాళ్ళిద్దరే బెస్ట్ అనేటట్టు తీసుకెళ్తారు. అవును. అది ఒక లేని ఫీలింగ్ క్రియేట్ అయిపోతుంది ఆ 2 persons లో అవును కదా. ఒక్కసారి ఇదవుతుంది. సేమ్ రష్మి గారు అండ్ సుధీర్ గారిది సేమ్. ఆ తర్వాత మళ్ళీ మీ ఇద్దరు జోడిని అంతలా చూసాను నేను. అవును. అక్కడ జబర్దస్త్ అండ్ డీలో, ఇక్కడ మళ్ళీ డీలో మీ ఇద్దరిది కపుల్ది కదా. ఓ మై గాడ్. సో ఆ టైం చాలా అంటే బయట నార్మల్ పీపుల్తో కంపారిజన్ చేసుకుంటే మీరు ఒక సెలబ్రిటీ పొజిషన్లో ఉండి బయట పబ్లిక్లోకి వెళ్తూ సో మళ్ళీ వర్క్ చెయ్యాలి, ఇన్కమ్ రావాలి. సో ఇవన్నీ మైండ్లో ఒక ఫీమేల్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. అవన్నీ నెట్టుకొని ఒక స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మానసికంగా ఎంత సఫర్ అవుతారు. టైంలో మాటలు చెప్పకపోయినా పర్లేదు, ఏ హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ బ్యాక్ సైడ్ బిచ్చింగ్ లేకుండా ఉంటే చాలు. కరెక్ట్లీ. కానీ నాకు ఐ థింక్ ఐ డోంట్ నో హౌ, కానీ నాకు ఎప్పుడు బ్యాక్ బిచ్చింగ్ అనేది ఎప్పుడు జరగలేదు. నాకు ఇండస్ట్రీ మొత్తం డీవాలైనా ఎవరైనా నా కోసం నేను ఎప్పుడు ఏం బ్యాడ్ వినలేదు అస్సలు. దే ఆర్ ఆల్ అందరు చాలా మంచిగా నాకు సపోర్ట్ చేస్తూ అందరూ, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. సో అందుకే నేను చాలా గ్రేట్ఫుల్ దానికి. సో బ్యాక్ బిచ్చింగ్ అయితే ఎప్పుడు అవ్వలేదు. గాడ్ గ్రేస్ అవ్వకూడదు ఎప్పుడు లైఫ్లో. సో నేను అది చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. అండ్ సో ఎజ్ ఏ నీ పాయింట్ ఆఫ్ వ్యూలోరా నైనిక, సో ఎజ్ ఏ లవ్ అంటే ఒక అమ్మాయి కేరింగ్ ఒక బాయ్ మీద ఎలా ఉంటుంది అంటే తన ఎఫెక్షన్స్ కానివ్వచ్చు, తన ఎమోషన్స్, తన కేరింగ్ ఎలా చూపిస్తుంది అనేది నీ ఒపీనియన్. అంటే ఆల్మోస్ట్ నువ్వు చాలా ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసి ఉండొచ్చు, నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరి దగ్గరైనా చూసి ఉండొచ్చు కదా. సో నువ్వు వాళ్ళ చూసిందేంటి? నాకు తెలిసి అంటే ఒక అమ్మాయి చాలా గట్టిగా ఇష్టపడితే ఆ ఉమెన్ ఇస్ ఇన్ లవ్, ఐ థింక్ తను ఒక మదర్ క్యారెక్టర్ లాగా అయిపోతుంది. మదర్ ఎనర్జీ మంచిగా చూసుకోవడం, వంట చేయడం అన్నీ. అంటే నేను అలా ఉంటాను అనమాట. నాకు కేర్ ప్యాంపర్ చేయడం చాలా అలవాటు. ఇఫ్ ఐ లవ్ దిస్ పర్సన్, నేను తిన్నావా తిను, నేను వాటర్ తాగు అని కూడా చెప్తాను. సో నేను అలా ఏం ఫుడ్ కావాలి, ఏం ఫుడ్ నేను తింటావు ప్రిపేర్ చేసి పెట్టడం, ప్రిపేర్ చేయకపోతే ఆన్లైన్ లో ఆ బుక్ షర్ట్ చేయడం. కావాలి పద ఆ షర్ట్ తీసుకుంటాం. సో ఐ యామ్ ద బాయ్ ఫ్రెండ్ ఇన్ అ రిలేషన్షిప్ అనమాట. నేను అలా నేర్చుకున్నాను కాబట్టి, నేను అంతా ఇండిపెండెంట్ ఉన్నాను కాబట్టి
నాకు అసలు నచ్చదు దట్ ఐఎమ్ ఆస్కింగ్ సంబడి, నువ్వు నాకు ఇది గిఫ్ట్ చేయి, ఇది చేయి, అది చేయి, నాకు నచ్చదు. సో నేనే నాకు నా ఐ అంటే నేను నా కోసం కూడా కేర్ తీసుకుంటాను, ఆ పక్కన ఉన్న మనిషిని కూడా కేర్ తీసుకుంటాను అనమాట. సో ఐ థింక్ అదే ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా వైఫ్ ఎనర్జీ మొత్తం. ఇంకా వాట్ ఈస్ ద బ్రేకప్ అంటే బ్రేకప్ సిచ్యువేషన్ ఏంటి? వాట్ ఈస్ ద బ్రేకప్ అంటే ఏం చెప్తావు? బ్రేకప్ నుంచి మనకి రియలైజ్ అయిన థింగ్స్ కానీ నేర్చుకున్న లెసన్ కానీ ఏంటి? రియలైజ్ అయిన థింగ్స్ నేనేంటంటే ఫస్టే ఏదైనా తప్పు జరిగినప్పుడు అప్పుడే సైడ్ అయిపోవాలి. మంచి చేంజ్ అవుతాడు అది అనుకోవడం ఈజ్ టోటల్ వేస్ట్ అన్నమాట. ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది అమ్మాయిలు దే ఆర్ లైక్ ఇన్ హోప్స్, ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా తర్వాత ఇలా ఉండడు, పక్కా చేంజ్ అవుతాడు, నేను చేంజ్ చేస్తాను, నా లవ్ నేను అంతా ప్రేమిస్తాను, పక్కా చేంజ్ అవుతాడు. అమ్మా అలా ఏం కాదు. ఉన్న మనిషిని, ఆ మనిషికి ఉన్న వాల్యూస్ ఎప్పుడు చేంజ్ కాదు, ఎప్పుడు చేంజ్ అవ్వదు. అండ్ అది యాక్సెప్ట్ చేసి ఆ మనిషిని వదిలేసి మూవ్ ఆన్ అవ్వాలి అలా. సో బ్రేకప్ నుంచి నేనేం నేర్చుకున్నాను అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్ చేయకూడదు, దేనికైనా రష్ చేయకూడదు. నెక్స్ట్ ఒక్కసారి రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తే ఆ రెడ్ ఫ్లాగే ఉండిపోతుంది, గ్రీన్లో ఏం చేంజ్ అవ్వదు. లాస్ట్ థింగ్ ఈజ్ లవ్ యువర్ సెల్ఫ్ అనమాట. ఒకవేళ ఇప్పుడు ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనమాట, ఎడిక్షన్ అయిపోతుంది, ఆ మనిషే కావాలి, ఆ మనిషి ఎంత తప్పు చేసినా ఆ మనిషి దగ్గరే ఉండాలి. అది దాని నుంచి బయటికి రావడానికి సెల్ఫ్ వర్త్ తెలియాలి. నేను మంచిగా ఉన్నాను, నాకు ఇంకా చాలా మంది నా కోసం వస్తారు, అండ్ ఇప్పుడు నాకు ఎవరు అక్కర్లేదు, నా సైడ్లో ఒక మనిషి ఉండడం నాకు అవసరమే లేదు. సో ఆ మెంటాలిటీతో ఉండాలన్నమాట.